హోప్ ఛానల్లో ఈ కార్యక్రమాలు చూస్తున్న మేమందరినీ కూడా ప్రేమపూర్వకంగా మరొకసారి ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. ఈ వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా మీరు బలపడుతున్నారని, ఆశీర్వాదాలు పొందుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు మనం ధర్మశాస్త్రము అనే అంశము చదువుకోబోతున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోకముందు దేవుని యొక్క ఆశీర్వాదాలు అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ ధర్మశాస్త్రం అనే మీ యొక్క వాక్యాన్ని మేము చదువుతూ ఉండగా దాన్ని అర్థం చేసుకోవడానికి మీరు మా సహాయం చేయమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఒకరోజు టీవీలో నేను ప్రోగ్రాం చూస్తూ ఉంటే ఆ ఛానల్స్ తిప్పుతూ ఉన్నాను. ఆ తిప్పుతూ ఉన్నప్పుడు ఒక కార్యక్రమము నన్ను చాలా బాగా ఆకర్షించింది. ఆ కార్యక్రమం ఒక సినిమా కాదు, సీరియల్ కాదు, లేకపోతే క్రికెట్ కాదు. ఆ కార్యక్రమం పేరు ఏమిటంటే మాంత్రికుని రహస్యాలు బట్టబయలు. ఈ మాట విన్నప్పుడు నేను వెంటనే అక్కడ ఆగి ఆ కార్యక్రమాన్ని నేను చూడటం ప్రారంభించాను. ఇతను ఏం చెప్తాడా అని. మాంత్రికుని రహస్యాలు బట్టబయలు అంటే ఇతను ఏం చెప్పాడంటే, దానిలో మాంత్రికులు వారు చాలా ట్రిక్కులు చేస్తారు, అద్భుతమైన కార్యాలు చేస్తారు. వారు చేసినప్పుడు అవి చూడటానికి అవి వాస్తవంగా కనిపిస్తాయి, కానీ వారు వాస్తవంగా వాటిని చేయరు. అది కేవలము ఒక మాయ మాత్రమే. ఒక మనిషి బల్ల మీద పడుకుని ఉండగా ఒక అతను వచ్చి రంపం తీసుకుని ఆ మనిషిని రెండుగా కోసి వేరు చేసి కొంతసేపు అయిన తర్వాత మరి ఆ రెండు భాగాలు మళ్ళీ కలిపితే అతను లేచి అతను నడుచుకుని వెళ్తాడు. ఇది చూసిన వారు అందరూ చాలా ఆశ్చర్యంతో చప్పట్లు కొడతారు. ఒక మనిషిని రెండుగా కోసి మళ్ళీ అతికించాడంటే ఇది చాలా ఆశ్చర్యము, ఇది వాస్తవము అని మనుషులందరూ అనుకుంటారు. కానీ వాస్తవంగా అక్కడ అది జరగదు. అది కేవలము మోసము మాత్రమే. ఈ విధంగా ఆయన మాంత్రికుని రహస్యాలు బట్టబయలు అని చెప్తూ వాళ్ళు ఏ విధంగా మనుషులు మోసం చేస్తున్నారు, వాళ్ళు చేసే ట్రిక్కుల్లో ఎటువంటి మోసం ఉంది అని చెప్తూ ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక యవన స్త్రీ కడుపులో కత్తి గుచ్చుతాడు. గుచ్చినప్పుడు రక్తం కారుతుంది. ఆ స్త్రీ గిలగలా కొట్టుకుంటూ ఉంటుంది బాధతో. ఇది ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళు ఏ విధంగా మోసం చేస్తారని చెప్తున్నాడు. చెప్తూ దీన్ని ఈ విధంగా వివరించాడు. మొట్టమొదటిగా మాంత్రికుడు వస్తాడు. వచ్చి నేను ఇప్పుడు ఒక స్త్రీని నేను కత్తితో పొడుస్తాను అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఒక కత్తి తీసుకుంటాడు. ఆ కత్తి నిజమైన కత్తి అని రుజువు చేయడం కొరకు ఒక యాపిల్ తీసుకుంటాడు. ఆ యాపిల్ రెండుగా కోస్తాడు. కోసిన తర్వాత ఒక యవన స్త్రీ నుంచి బయటికి వస్తుంది. వస్తూ ఉన్న ఆ సమయంలో ఆ స్త్రీ చాలా అందంగా ఉంటుంది కనుక అప్పటి వరకు మాంత్రిక పైన ఉన్న ఆ దృష్టి ఒకేసారి ఆ స్త్రీ పైకి వెళ్తుంది. ఆ సమయంలో ఆ కాంతి కూడా డిమ్ అవుతుంది. ఆ డిమ్ అయిన సమయంలో ఈ మాంత్రికుడి యొక్క సహాయకుడు వచ్చి అతని దగ్గర ఉన్న నిజమైన కత్తిని తీసుకుని అతనికి డూప్లికేట్ కత్తి ఒకటి ఇస్తాడు. ఆ కత్తి ఎటువంటిదంటే అది ఉట్టినే వంగిపోయే కత్తి. ఇలా పొడిస్తే అది వంగిపోద్ది. అయితే ఈ యవన స్త్రీకి ఆ నడుము చుట్టూరు ఒక బెల్ట్ ఉంటుందంట. ఇతను మాంత్రికుడు ఆ కత్తి పట్లో పొడిచినప్పుడు ఆ బెల్ట్ చుట్టూరు కూడా వెనకంట కూడా ఆ కత్తి వెళ్ళిపోతుంది. కానీ ఈ స్త్రీ తన కడుపులోనికే కత్తి దూరింది అనుకున్నట్టుగా తను గిలగలాడు కొట్టుకుంటూ ఉంటే మనుషులందరూ అనుకుంటారు నిజంగా నేను కత్తి ఆ స్త్రీ కడుపులోకి గుచ్చాడని. కానీ అదంతా కూడా మోసము అని ఆయన చెప్తున్నాడు. ఈ విధంగా మాంత్రికులు మోసాలు చేస్తారని చెప్తున్నాడు. ఈ ప్రపంచంలో డేవిడ్ కాపర్ఫీల్డ్ అనే ఆయన మాంత్రికులు అందరిలో మహా గొప్ప మాంత్రికుడు. ఆయన 2003-2005 సంవత్సరాల కాలంలో 500 కార్యక్రమాలు ఇచ్చి 750 కోట్లు ధనాన్ని సంపాదించాడని అంచనా. కనుక మనము డేవిడ్ కాపర్ఫీల్డ్ని మనం తీసుకుంటే ఈ విశ్వానికి మోసగాడు అయినటువంటి సాతానుడితో పోలిస్తే అతను ఏమాత్రమును ఎందుకును చనిపోడు.
విశ్వమంతటికి ఒక మాసుగాడు ఉన్నాడు. అతను అపవాది, అతను సాతానుడు. ఇతను చేసే మోసము చాలా భయంకరంగా ఏమీ మనకు కనిపించదు. ఇది చాలా వాస్తవంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ సాతానుడు మనల్ని మోసం చేస్తే మోసపోయేమన్న విషయం కూడా మనకి తెలీదు. మన బజార్కి వెళ్ళిన తర్వాత యాపిల్స్ కొంటే అమ్మేవాడు దానిలో కొన్ని కుళ్ళిపోయిన కాయలు వేస్తాడు, మనకు తెలీదు. ఇంటికి వచ్చిన తర్వాత యాపిల్స్ని ఇప్పి చూసినప్పుడు ఆ కాయల్లో కొన్ని కుళ్ళిపోయి ఉన్నాయని మనం చూసినప్పుడు మనం మోసపోయామన్న విషయం మనకి అర్థమవుతుంది. కానీ సాతానుడు మోసం చేస్తే మనం మోసపోయామన్న విషయం కూడా మనకి తెలీదు. అంత తెలివిగా, అంత చాకచక్యంగా మనుషులను మోసం చేస్తాడు. పరలోక రాజ్యంలో సాతానుడు ఒకప్పుడు లూసిఫర్గా పిలబడ్డ ఈ అపవాది దేవదూతలు అందరిలో ఉన్నతమైన వాడు. ఇతను పరలోకంలో 3వ భాగము దేవదూతలను మోసం చేశాడు అని అంటే ఇది ఎంత ఆశ్చర్యం మీరు ఆలోచించండి. పరలోక రాజ్యంలో పరిపూర్ణమైన పరిశుద్ధత, నీతి, న్యాయము అక్కడ ఉన్న ఆ స్థలంలో దేవదూతలు, పరిశుద్ధమైన దేవుడు, పాపం లేదు, బాధ లేదు, వేదన లేదు, దుఃఖం లేదు, ఎల్ల వేళల సంతోషము, ఎప్పుడూ ఆనందము, పాపము లేని ఆ స్థలంలో దేవుని సన్నిధిలో ఉంటున్న దేవదూతలను సాతానుడు 3వ భాగం మోసం చేశాడనంటే అతను ఎంత చాకచక్యం గలవాడో మనుషులు మోసం చేయటంలో మనము అర్థం చేసుకోవచ్చు. దేవుడు ఆదామును అవ్వను చేసిన తర్వాత ఏదైనా తోటలో ఆదామును అవ్వను పెట్టి, మీరు ఈ తోటలో ఉన్న ఏ పండునైనా తినొచ్చు, కానీ ఒక పండు మాత్రం మీరు తినకూడదని చెప్పాడు. ప్రతిరోజు సాయంత్రము దేవుడు వచ్చి వాళ్ళతో సంధ్యవేళ సమయంలో మాట్లాడుతూ ఉండేవాడు. సాతానుడు పరలోకం నుంచి పడద్రోయబడ్డవాడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని శోధిస్తాడు, ఆ పండు తినమని, ఆ పండు తినొద్దని. ఒకరోజు హవ్వ నడుచుకుంటూ వెళ్తుంటే అవ్వతో ఈ మాటలు మాట్లాడతాడు. సర్పము వచ్చి ఈ మాటలు మాట్లాడుతుంది, ఇది నిజమా? ఈ తోటలో ఏ చెట్టు పండైనా తినొద్దని చెప్పాడా అనగానే హవ్వ అన్నది, ఈ తోట మధ్యలో ఉన్న ఒక చెట్టు పండుని తినొద్దని చెప్పాడు. తింటే ఏమవుద్దని చెప్పాడు? ఈ తింటే మీరు చనిపోతారని చెప్పారు అని హవ్వ చెప్పినప్పుడు ఈ సర్పము అంటాడు, ఈ అపవాది, ఈ సాతానుడు అంటాడు, ఆ పండు తింటే మీరు చావనే చావరు. ఈ మాట చావనే చావరా అని చెప్పగానే ఇది కొంచెం ఆకర్షణీయంగా కనిపించింది హవ్వకు. అందుకనే వెంటనే ఆ పండు తినటానికి ఆవిడ నిశ్చయించుకోలేదు. కానీ తర్వాత ఈ అపవాది లేకపోతే ఈ సర్పము ఒక తీయనైన అబద్ధం చెప్పాడు. అబద్ధం ఏమిటంటే, మీరు ఆ పండు తింటే మీ కళ్ళు తెరుచుకుంటాయి, మీరు దేవుని వలె అవుతారు. ఈరోజు నేను సర్పమనైనా నేను మాట్లాడుతున్నాను. ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఈ లోకంలో ఏ జంతువు మాట్లాడదు, కేవలం మనుషులే మాట్లాడతారు. కానీ మొట్టమొదటిసారిగా ఆ సర్పము మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, నేను మాట్లాడడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఆ చెట్టు పండు నేను తిన్నాను గనుక మాట్లాడే సామర్థ్యము నాకు వచ్చింది. గనుక మీరు కూడా తింటే మీరు కూడా దేవతల వలె మీకు మంచి చెడుల మధ్య జ్ఞానం తెలుస్తుందని చెప్పాడు. అందుకనే మీరు దేవతల వలె దేవుడి వలె అవుతారని దేవుడికి తెలుసు కనుక అందుకనే ఈ చెట్టు పండు తినొద్దని చెప్పాడు అని ఆ సర్పము ఆ హవ్వతో చెప్పినప్పుడు హవ్వ ఎప్పుడు మాట్లాడి సర్పము రోజు చూస్తుంది ఆ సర్పాన్ని, కానీ ఈరోజు మాత్రం మాట్లాడుతుంటే అప్పుడు హవ్వ అనుకుంది, ఈ పండు తినటం వల్ల ఆ సర్పం మాట్లాడుతున్నాడంటే ఈ పండు మేము కూడా తింటే మేము కూడా చావుము, కానీ దేవదూతల వలె మేము కూడా దేవుడి వలె అయిపోతామని వాళ్ళు నమ్మారు. చూసారా, ఈ సాతానుడు చెప్పిన అబద్ధము ఎంత తీయని అబద్ధమని చూసారా. ఆత్మచేత ప్రేరేపించబడ్డవారు ఈ మాటలు చెప్పారు. లూసిఫర్, ఆ సర్పము ఆ పండు తినటం వల్ల నేను మాట్లాడగలుగుతున్నాను అనే మాట చెప్పినప్పుడు హవ్వ మోసపోయింది. మిత్రులారా, ఇంకో విషయం చెప్తా మీకు. దీనిలో మీరు ఈ పండు తింటే చనిపోతారని దేవుడు చెప్పాడు, ఈ పండు తింటే చావరని
సాతాను చెప్పాడు, రెండిట్లో ఏది నెరవేరింది? వాస్తవంగా మనం చూస్తే ఏది నెరవేరింది అని అంటే దేవుడు చెప్పింది కాదు, సాతాను చెప్పిందే నెరవేరింది ఇక్కడ అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సాతానుడు మీరు చావునే చావురు అని చెప్పడంలో ఒక గూఢార్థం ఒకటి ఉన్నది. దేవుడు మీరు ఈ పండు తిన్న దినమున మీరు చనిపోతారని చెప్పడంలో ఒక అర్థము ఉన్నది. మనం ఒక వాస్తవాన్ని గ్రహించాలి. అదేమిటంటే దేవుడు ఆదామును అవ్వని సృష్టించినప్పుడు వారు ఒకవేళ పాపం చేస్తే వీళ్ళని రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చి వాళ్ళని రక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళని సృష్టించక ముందే రక్షణ ప్రణాళికను ఆయన వేసి దాన్ని సిద్ధంగా పెట్టి ఉంచాడు. కనుక ఒకవేళ పాపం చేస్తే వెంటనే ఏమవుతుందంటే రక్షణ ప్రణాళిక అమల్లోకి వస్తుంది. దేవుడు ఈ పండు మీరు తిన్నప్పుడు మీరు చనిపోతారు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే రక్షణ ప్రణాళికను ప్రక్కన పెట్టి మీరు ఈ పండు తింటే చనిపోతారని చెప్పాడు. కానీ సాతానుడు ఈ పండు తింటే మీరు చావునే చావరని చెప్పాడు. ఎందుకంటే ఈ పండు తిన్నప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన ఆ రక్షణ ప్రణాళిక అమల్లోనికి వస్తుంది, అప్పుడు వీరు చనిపోరు అని సాతానుకి తెలుసు. అంటే దీనిలో నువ్వు చనిపోతావు అని దేవుడు చెప్పినప్పుడు రక్షణ ప్రణాళికను ప్రక్కన పెట్టి మాట చెప్పాడు. కానీ సర్పము లేక అపవాది మీరు చావనే చావరు అని చెప్పినప్పుడు రక్షణ ప్రణాళికను కలుపుకుని ఈ మాట చెప్పాడు. కనుక వారు తిన్నప్పుడు చనిపోలేదు. కారణం ఏమిటంటే దేవుడు ఏర్పాటు చేసిన ఆ రక్షణ ప్రణాళిక అమల్లోనికి వచ్చింది. మన ఇంట్లో ఇన్వర్టర్ ఉంటే మనకి కరెంటు పోయిన విషయం మనకు తెలీదు. ఎందుకంటే కరెంటు పోగానే మన ఇంట్లో ఉన్న ఇన్వర్టర్ అది ఆన్ అవుతుంది. కనుక కరెంటు పోయినట్టుగా ఉండదు కదా. వాస్తవంగా కరెంటు పోయినా కానీ పోయినట్టుగా ఉండదు, ఎందుకంటే మన ఇంట్లో ఇన్వర్టర్ ఉంది. అదేవిధంగా దేవుడి మాట చెప్పాడు, మీరు చనిపోతారనే మాట రక్షణ ప్రణాళికను ప్రక్కన పెట్టి చెప్పాడు. సాతానుడు మాత్రము రక్షణ ప్రణాళికను కలుపుకుని చెప్పాడు. కనుక ఈ విధంగా మనం చూస్తున్నాం. సాతాను యొక్క మోసము వంచన ఏ విధంగా చూసారా? చాలా తీయగా, చాలా మధురముగా మనల్ని మోసం చేస్తున్నట్టుగా మనకు ఉండదు, మనం మోసపోతుంటే మనకి ఉండదు. ఈ కాలంలో దేవుడు వాక్యాన్ని అపార్థం చేసుకున్నట్లుగా సాతానుడు మనుషులను ప్రేరేపిస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకో వాక్యాన్ని మనము నేర్చుకుందాం. క్షమాపణ ఎలా కలుగుతుంది అనే మనం ఎవరినైనా అడిగితే దీనికి సమాధానము ఎవరైనా టక్కుని చెప్తారు. ఏమనంటే దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి క్షమించమని అడిగితే దేవుడు క్షమిస్తాడని. మిత్రులారా, ఇప్పుడు ఈ ప్రపంచంలో చాలామంది మనుషులు క్షమాపణ కొరకు దేవుని దగ్గరికి రావట్లేదు, పాదరి గారి దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు కొంతమంది మనుషులు ఫాదర్ దగ్గరికి వచ్చి వారి చెవిలో పాపాన్ని చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు అనుకుంటారు వారి పాపము క్షమించబడుతుందని. ఇప్పుడు ఈ పాదరులు చాలా పని కలిగి ఉంటున్నారు కనుక వీళ్ళు అందుబాటులో లేనప్పుడు వాళ్ళు ఏమైనా సలహా ఇస్తున్నారంటే మీ పాపాల నిమిత్తము మీరు మాకు ఫోన్ చేసి మీ పాపాలను ఒప్పుకోమన్నప్పుడు ఇప్పుడు చాలామంది మనుషులు వారి పాపాలు క్షమించబడటం కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలుసా మీకు? వారు ఫోన్ చేసి వాళ్ళ పాపాలు వారు ఒప్పుకుంటున్నారు. కనుక ఆ విధంగా వారు ఫోన్ చేసి పాపాలు ఆ ఫోన్లో ఒప్పుకున్నప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు మా పాపాలు క్షమించబడాయి అనుకుంటున్నారు. కొన్ని సందర్భాలు ఇంకా ఏం జరుగుతుందంటే వీళ్ళు పాపం ఒప్పుకోవడం కొరకు ఆ పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ఒకవేళ ఆ పాస్టర్ గారు కనుక ఫోను ఎత్తకపోతే దాని అంతగా అదే కొంతసేపు రింగ్ అయిన తర్వాత అది ఆన్ అయిపోద్ది. ఆన్ అయిపోతే దాంతోనే పాపాలు ఒప్పుకుంటున్నారండి. ఇప్పుడు అయ్యా నేను పలానా ఊరి నుంచి నేను ఫోన్ చేస్తున్నాను, నా పేరు పలానా, నేను ఈ పాపం చేశాను, నువ్వు క్షమించు అని చెప్పినప్పుడు ఆ ఆన్సరింగ్ మిషను మనం చెప్పిన మాటను అది రికార్డ్ చేసుకుంటుంది. తర్వాత ఆ పాస్టర్ గారు వచ్చి దాన్ని ఆన్ చేసినప్పుడు ఎక్కడి నుంచి ఎవరు ఫోన్ చేస్తారో ఏం పాపం ఒప్పుకున్నారో అది చెప్తుంది. అప్పుడు అతను క్షమిస్తాడు. ఈ విధంగా పాప క్షమాపణ కొరకు మనుషులు దేవుని దగ్గరికి కాకుండా మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాపాలను ఒప్పుకున్నారు. ఇది కూడా కేవలము సాతాను యొక్క వంచన మాత్రమే. పాపాలు క్షమించడానికి కేవలము యేసు ప్రభువుకు మాత్రమే అధికారము ఉన్నదే అని మార్కు సువార్త 2వ అధ్యాయము 7వ వచనంలో మనము చూస్తాము. కానీ ఇప్పుడు చూస్తే లోకంలో చాలామంది మనుషులు వారి పాప క్షమాపణ కొరకు వారు ఎక్కడికి వెళ్తున్నారంటే మనుషుల దగ్గరికి వెళ్ళి పాపాలు ఒప్పుకుంటున్నారు. ప్రతి మనిషికి
పాప క్షమాపణ అవసరము. ఒక మనిషి రక్షణలోనికి రావాలనంటే ఆ మనిషి చేసిన పాపము దేవుని చేత క్షమించబడాలి. అందుకనే నిర్గమకాండము 34వ అధ్యాయం 9వ వచనం ఆఖరి భాగంలో మోషే ఈ విధంగా ప్రార్థన చేస్తాడు. మా దోషంలోను మా పాపంలోను క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకొనుము. కానీ మిత్రులారా, నేను చెప్పేది ఏమిటంటే, ఒక మనిషి పాపములు క్షమించబడకుండా పాపములు క్షమించబడ్డాయి అని అనుకుని అబద్ధమైన రక్షణలో మనుషులు కొనసాగుతూ ఉన్నారు. ఈ లోకంలో మనుషులు, దేవుణ్ణి ఆరాధించే మనుషులు అందరూ కూడా ఆ నిత్యరాజ్యానికి వెళ్తారా అనే ప్రశ్న మనం అడిగినప్పుడు దీనికి మనకి సరైన సమాధానము మనము చెప్పడం కొంచెం కష్టమే. ఎందుకంటే మన బైబిల్ గ్రంథాన్ని మనం చదివితే మనకి విషయాలు మనకి అర్థమవుతాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22-23 వచనాల్లో ఈ మాటలు మనము చూస్తాము. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. నీ నామమున మేము దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున మేము ప్రవచింపలేదా? అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు దేవుడు వారితో ఈ మాటలు చెప్తున్నాడు. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి. అక్రమము అంటే పాపము అనే దాన్ని మనం ఏ విధంగా నిర్వచిస్తాము? ఆజ్ఞ అతిక్రమమే పాపము అని 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనంలో మనము చూస్తాం. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. వీళ్ళందరూ అంటున్నారు, ఆ యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు యేసుప్రభు వారిని నిత్యరాజ్యానికి వారు తీసుకువెళ్ళినప్పుడు ఆ యేసుప్రభుకి చెప్పే మాట అనమాట, అయ్యా మేము దెయ్యాలను వెళ్ళగొట్టాము, మేము స్వస్థతలు చేసాము, మేము ప్రవచించాము, ఇవన్నీ చేసాం కదా, మమ్మల్ని ఎందుకు నువ్వు నిత్యరాజ్యాన్ని తీసుకుని వెళ్ళట్లేదంటే అప్పుడు దేవుడు వాళ్ళతో చెప్పే మాట ఏంటంటే, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి. అంటే ఈ మాటలు చెప్తున్న ఈ మనుషులందరూ ఎవరు అని అంటే వీళ్ళందరూ కూడా విశ్వాసులే, వీళ్ళందరూ వాక్యాన్ని చదివేవారే, వీళ్ళందరూ దేవుని సంఘానికి వెళ్ళేవారే. కానీ దేవుని యొక్క వంచనలో, దేవుని యొక్క మోసంలో, అబద్ధమైన రక్షణలో కొనసాగుతున్న ఈ మనుషులు అన్నమాట. వీళ్ళు గతి ఏమిటంటే వారి మోసపోయిన విషయం వారికి తెలీదు. దేవుడు మోసం చేస్తున్నాడు, సాతానుడు వారు మోసం చేస్తున్న విషయం వాళ్ళకి తెలీదు. అది ఎప్పుడు తెలుస్తుందంటే యేసుప్రభు రెండోసారి వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకి మోసపోయామనే విషయము వాళ్ళకి తెలుస్తుంది. కనుక మిత్రులారా, సాతాను యొక్క వంచనను మనం అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాటలు చెప్పారు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకు గొప్ప సూచక్రియలు చేయబడతాయనే మాట అక్కడ ఉన్నది. అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకు గొప్ప సూచక్రియలు చేయబడతాయి. అంటే ఇప్పుడు ఈ లోకంలో మనం చూస్తే మనుషులు దేవుని యొక్క వాక్యము సత్యమునకు ఇచ్చే ప్రాధాన్యత కంటే వారు దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే అద్భుతాలకి ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కడైనా మంచి వర్తమానము బోధిస్తుంది అన్న దానికంటే కూడా అద్భుతాలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళటానికి మనుషులు చాలా ఇష్టపడతారు. ఎందుకంటే అక్కడికి వెళ్తే వాళ్ళకి స్వస్థతలు కలుగుతాయి. ఒక విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోండి, స్వస్థతలు అనేవి దేవుడే కాదు, సాతానుడు కూడా స్వస్థతలు చేయగలడు. ఆఖరి దినాల్లో ప్రకటన గ్రంథాన్ని కనుక మీరు చదివినట్లయితే, ప్రకటన గ్రంథాన్ని కనుక మీరు అర్థం చేసుకున్నట్లయితే, సాతాను యొక్క వంచనలో ఒక వంచన ఏమిటంటే అద్భుతాలు చేసి మనుషులను మోసము చేస్తాడు. 24 మత్తయిలో చెప్పాడు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకు గొప్ప సూచక్రియలు చేస్తాడు. అంటే మనుషులను అద్భుతాలు చేసి మోసము చేస్తారు. అంటే ఒక మనిషి అద్భుతాల కొరకు దేవుని దగ్గరికి రావాలని దేవుడు ఎప్పుడూ కోరుకోడు. ఒక మనిషి దేవుని దగ్గరికి దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి ఆ మనిషి దేవుని దగ్గరికి రావాలి. కానీ అద్భుతాల కొరకు దేవుని దగ్గరికి వచ్చేవాడు అద్భుతాలు జరగనప్పుడు
అతను దేవుడి నుంచి దూరంగా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అందుకని చాలామంది దేవుని దగ్గరికి అద్భుతాల కొరకు వస్తారు. ఏదైనా అద్భుతం జరిగితే దేవునితో ఉంటారు. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకి వారు కోరుకునే జరగకపోతే, అద్భుతాలు జరగకపోతే వాళ్ళు దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. కనుక మిత్రులారా, దేవుడు మనందరినీ రక్షించాలని దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటే అందరినీ మోసం చేయాలని సాతానుడు ప్రయత్నము చేస్తూ ఉంటాడు. కనుక సాతాను చేసే వంచనలో ఒక గొప్ప వంచన ఏమిటంటే ధర్మశాస్త్రము లేదు అని ఆయన చెప్తాడు. ధర్మశాస్త్రం పాటించవలసిన అవసరం లేదని ఆయన చెప్తాడు. ధర్మశాస్త్రము కొట్టివేయబడిందని ఆయన చెప్తాడు. కానీ ధర్మశాస్త్రము దేవుని యొక్క గుణశీలతకి గుర్తు. కనుక మనము వచ్చే పాఠాల్లో ధర్మశాస్త్రం గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాము. ధర్మశాస్త్రము దేవుడు ఎప్పుడిచ్చాడు, ఎక్కడిచ్చాడు, ఎవరికిచ్చాడు, దాని ఉద్దేశం ఏంటి, దానిని అనుసరించడం వల్ల మనిషికి వచ్చే లాభాలేంటి, దాన్ని అనుసరించలేకపోవటం వల్ల మనిషి నష్టపోయేదేమిటి అనే విషయాలను రాబోయే కార్యక్రమాల్లో మనము నేర్చుకుందాం. దేవుడు మనకి బోధించే ఈ సత్యాలను మనము నేర్చుకుని వాటిని అనుసరించి రావటానికి దేవుడు మనకి సహాయం చేయాలని నేను కోరుతాను. మత్తయి సువార్త 7:13-14 వచనాల్లో 2 ద్వారాలు ఉన్నాయని చెప్పాడు. ఒకటి ఇరుకు ద్వారము, ఇంకోటి విశాలమైన ద్వారము. ఇరుకు ద్వారంలో ప్రవేశించుడి, అది చివరకు అది నిత్యరాజ్యానికి వెళ్తుందని చెప్పాడు. అదే విశాలమైన మార్గంలో ప్రవేశించిన వారు అది చివరకు నాశనమునకు నడిపిస్తుంది అని చెప్పాడు. అంటే ఇరుకు మార్గంలో నడిచేవారు విశ్వాసులే, విశాలమైన మార్గంలో నడిచేవారు విశ్వాసులే. అయితే విశాలమైన మార్గంలో ధర్మశాస్త్రం ఉన్నది. విశాలమైన మార్గంలో ధర్మశాస్త్రము లేదు, ఇరుకైన మార్గంలో ధర్మశాస్త్రము ఉన్నది. కనుక ఏ మనుషులైతే రక్షించబడ్డ తర్వాత, కృపచేత రక్షణకు వచ్చిన తర్వాత వారి రక్షణలో చివరి వరకు కొనసాగాలంటే, ఆ నీతిని కొనసాగించాలంటే, దేవుడిచ్చిన రక్షణను మనం ఆస్వాదించాలంటే ఈ ధర్మశాస్త్రాన్ని మనము గైకొనాలి. అందుకనే రోమా 7:12 చెప్పాడు, ఈ నీతి ధర్మశాస్త్రం అని చెప్పాడు. నీతి ధర్మశాస్త్రం అంటే ఇది మనుషులను నీతిమంతులుగా చేయదు, కానీ నీతిమంతులుగా జీవించడానికి అది సహాయము చేస్తుంది. కనుక ధర్మశాస్త్రం గురించి ఈ వాక్యాన్ని వింటున్న మీరు అందరూ కూడా ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి దేవునికి ప్రార్థన చేయండి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని, ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకుని దాన్ని అనుసరించి మీరు నడిచినట్లు దేవుడు మీకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, సాతాను యొక్క వంచన అది చాలా ఖరీదైనది మా ప్రభా. సాతాను మమ్మల్ని మోసం చేస్తాడనే విషయం కూడా మాకు తెలియదు మా తండ్రి. ఆ సాతాను యొక్క వంచనలో పడకుండా మేమందరము ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ బిడ్డలు ఉండినట్లు మీ కృపను వారికి చూపించి వారిని సదాకాలం మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మీ శక్తిని, మీ జ్ఞానమును బోధిస్తున్న నాకు, వింటున్న మీ బిడ్డలకి దయచేయమని యేసు ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.